22 అధ్యాయము 26 వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. మళ్ళా చదువుదాం అదే మాట. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే మోకరించండి, లేకపోతే పర్లేదు. ప్రియమైన తండ్రి, మరియు నీ ప్రియమైన కుమారుడు, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామంలో ఈ రాత్రి ప్రభువా, మరి ఈ గ్రామంలో నాయన వియ్యంపల్లిలో మేము చేరి మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు స్తోత్రాలు. ఈ మీటింగ్కి ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ నాయన కుటుంబస్తులు కూడా ఎంతో సహకరించి నాయన ఇలాగా దైవ సేవకులు, సంఘాలు, దేవుని ప్రజలు, బ్రదర్స్, సిస్టర్స్ ఎంతో చక్కగా సువార్తలు కూడా పాలు పొందిన వారిని బట్టి కూడా స్తుతిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా, మరి మీ దాసుడు లాజరన్న బట్టి, ఎస్తేరమ్మ అక్కను బట్టి, వారికి ఇచ్చిన నీ ప్రియమైన బిడ్డలు మరి నాయన రాజేష్ బ్రదర్ కానీ, కిరణ్ బ్రదర్ కానీ, భవాని మరి బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి నాయన భార్యలను బట్టి, అలాగనే పిల్లలను బట్టి కూడా స్తుతిస్తున్నా. నాయన ఈ రాత్రి పాటల్లో మీరు సహాయపడ్డారు, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. మీరు ఈ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం నాయన మీరు ఈ సంవత్సరం నెరవేరుస్తూ వచ్చినారు కాబట్టి ప్రభువా, ఈ వాగ్దానంలో నుండి కుటుంబానికి చేరువచ్చిన మాకు, గ్రామానికి నాయన నీ వాక్యం దయచేయండి. ఎంతో బలహీనుడను, నన్ను కూడా మీరు రక్తంలో శుద్ధి చేయండి. నా నోట మీ మాటలు ఉంచండి నాయన. మీకే మహిమ ఆరోపిస్తూ కరెంటు, మైకు ఇవన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, యోబు గ్రంథము 22 అధ్యాయము 26 వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తబడును, లేకపోతే ఎత్తెదవు అనే మాట మనం చూస్తాం. రాయబడిన మాట ఏంటంటే సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. కనుక ఇది ఈ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఈ కుటుంబం అంతా కూడా ఎక్కడ ఆనందించాలి అనేది ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. ఎక్కడ ఆనందించాలి? సర్వశక్తునిలో, సర్వశక్తి కలిగిన దేవునిలో ఆనందించాలి. మీరు చూడండి, అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు, మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ఈ సర్వశక్తి గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనాడు. ఎందుకు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనాడంటే, అబ్రహాము జీవితంలో దేవుడు తన సర్వశక్తిని కనపరచాలి అని అనుకున్నాడు. మీకు అర్థం అవడానికి ఒక వచనం, ఆదికాండం 17 అధ్యాయము 1 వచనం చూడండి. ఆదికాండం 17 అధ్యాయం 1 వచనం చదవండి, అందరూ చదవండి. ఆదికాండం 17 అధ్యాయము 1 వచనం. చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భంలో
నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. కనుక నేను సర్వశక్తి గల దేవుడను. మనం చూస్తాం, ఆయన మహిమ కలిగిన దేవుడు, తర్వాత సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంకా ఆయన గురించి మనం దేవుని వాక్యంలో చూస్తే యోబు గ్రంథం 34 అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. యోబు గ్రంథము 34 అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 34 అధ్యాయము 10వ వచనానికి రాయి. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. కనుక మూడవదిగా మనం చూస్తే ఇక్కడ దేవుని గురించి రాయబడిన మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. కనుక ఈ దేవుడు ఎవరంటే ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. చూడండి, అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన స్వకీయుల ఆయన ఏం చేయాల, అంగీకరించరా. కనుక మానవులను ఎంతో ప్రేమించి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వస్తే ఎవరిని ప్రేమించి వచ్చినాడు ఆయన? ఇశ్రాయేలీయులను ప్రేమించి వచ్చినాడు ఆయన. కనుక అన్యజనులు రెండవ మాట, మొదటిగా యూదుల కొరకే, ఇశ్రాయేలీయుల కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. కానీ ఆ సర్వశక్తిని ఈ లోకంలో ఇశ్రాయేలీయులు తర్వాత యూదులు అనేవారు ఆయనను తృణీకరిస్తూ వచ్చినారు. ఆయనను అంగీకరించడానికి వాళ్ళకు మనస్సు లేదు. మీరు ఆలోచన చేయండి, దేవుడు మానవులకు అన్యాయం చేసేవాడు కాదు, కానీ మానవులే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? తృణీకరించినారు. కనుక ఆయనను తృణీకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మహిమగల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, తర్వాత ఈయన న్యాయవంతుడు, కానీ అన్యాయం చేయుట అసంభవం అనే మాట మనం చూస్తాం. ఈయన ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కానే కాదు. ఇంకొంచెం కిందకి రండి, అదే అధ్యాయంలో రండి. దేవుని వాక్యంలో 12వ వచనం చూడండి. దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఈయన న్యాయం తప్పేవాడు కాదు. కనుక ఈయన దుష్కార్యం చేయడు, తర్వాత న్యాయము కూడా తప్పిపోకుండా చూస్తాడంట ఆయన ప్రజల విషయంలో కూడా. కనుక ఈయన ఎవరంటే న్యాయవంతుడు. కనుక న్యాయం తప్పిపోకుండా చూసేటువంటి వాడు. మీరు అనుకోవచ్చు, కోట్ల మంది, మిలియన్ ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళారా, ప్రతి మానవుని విషయంలో ఎక్కడైనా న్యాయం జరగాలి అంటే సర్వశక్తుని పాదాల దగ్గరే న్యాయం జరిగిద్ది. కనుక ఇక్కడ ఇంకెక్కడ కూడా న్యాయం జరగదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, భర్త న్యాయం చేయలేడు, భార్య న్యాయం చేయలేదు. కనుక ఈ లోకంలో ఎంతోమంది మనకు ఉండొచ్చు, కానీ ఎవ్వరు కూడా మనకి న్యాయము చేయలేరు. కానీ ఈయన మాత్రం ఏం చేయగలడు? ఈ న్యాయం చేయగలడు. ఈ న్యాయాధిపతి. ఈయన సింహాసనానికి నీతి న్యాయములు ఏమై ఉన్నాయి? ఆధారముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మానవుని యొక్క సింహాసనానికి నీతి లేదు, న్యాయం లేదు, అంతా అన్యాయము, అక్రమము. కనుక ఎంతో స్వార్థపరుడు మానవుడు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కనుక మనం ఈ రాత్రి ధ్యానించుకునే ఈ సర్వశక్తి గల దేవుడు, కనుక ఆయన న్యాయవంతుడు, మానవులకు న్యాయం చేయటం యందు ఆనందించేవాడు. కనుక ఇది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకొంచెం ముందుకు వెళితే దానికి యోబు గ్రంథం 37వ అధ్యాయము చూడండి, 23వ వచనానికి రండి. 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు చూడండి, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును, పిల్లరా ఎట్లాంటి దేవుడు అండి ఈయన? న్యాయమును కానీ నీతిని కానీ ఏమాత్రం ఏం చేయడు? చెప్పండి, ఏం చేయడు? చెరపడు. కనుక ఆయన మనసంతా కూడా ప్రతి మనిషికి నీతి జరగాలి, న్యాయం జరగాలని హృదయంలో ఎంతో తప్పించే దేవుడు ఈయన. కనుక ప్రతి మనిషికి నీతి జరగాలి, న్యాయం జరగాలని, అందుకే కదా 2024 సంవత్సరాల క్రితం ఆ నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైంది. అందుకే అబ్రహాముని ఏం చేయడానికి? నీతిమంతుడిగా చేయడానికి. బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసునా?
నీవు సర్వశక్తుని యందు ఏం చేస్తావు? ఆనందిస్తావు. ఎప్పుడు? ఈ సర్వశక్తిని యందు ఎప్పుడు ఆనందించగలడు మానవుడు? రండి దేవుని వాక్యంలో యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనానికి రండి. 23వ వచనము చూడండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల చాలు. కనుక ఏ మానవుడైతే ఈ సర్వశక్తుని వైపు తిరుగుతాడో, పిల్లరా, ఎంతోమంది ప్రభువుకి ఏం చూపిస్తున్నారు? వీపు చూపిస్తూ ఉన్నారు. కనుక ఈ రాత్రి వాక్యం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు కనుక ఆయన వైపుకి తిరగగలిగితే కనుక ఏం చేస్తాడు ఆయన? మొదటగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించేటట్టు చేస్తాడు. రండి యోబు గ్రంథము 22వ అధ్యాయము చూడండి 28వ వచనంలో రాయబడింది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కనుక ఎవరైతే ఈ సర్వశక్తిని వైపు తిరుగుతారో పిల్లల వారి మార్గాల మీద, వారి జీవితాల మీద, వాళ్ళ హృదయాల మీద, వారి కుటుంబాల మీద, వారు నివసించే గ్రామాల మీద దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఎందుకు? 2024 సంవత్సరాల క్రితం ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడంటే రాని లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే అందరం కలిసి చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి 76, 79 వచనాలు. చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండ వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము. పిల్లారా, ఎక్కడ కూర్చున్నారు మానవులు? చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు. చెడిపోయిన మానవులను, పాడైపోయిన మానవులను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మనకు తెలుసు, సౌలు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లారా దేవునికి ఎంతో వ్యతిరేకంగా వెళుతున్నాడు. కనుక సంఘం అనేది క్రీస్తు ప్రజలను అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని లేకుండా చేయాలని అనుకున్నాడంట. రండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయానికి రండి. చూడండి, వ్యక్తి సౌలు ధర్మశాస్త్రం అంతా తెలుసు, గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినాడు. కనుక భౌతికంగా పిల్లారా ధర్మశాస్త్రం ఎంతో తెలుసు, కానీ క్రీస్తుని ఎరగలేదు, క్రీస్తు ఎవరో తెలుసుకోలేకపోయినాడు. చూడండి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనానికి రండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారి వలన పత్రికలమ్మని అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు. పిల్లారా, సౌలు జీవితంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. కనుక దుర్నీతిలో, చీకట్లో, అపవిత్రతలో, దేవునికి వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తూ, ప్రజలను ఎంతో బాధ పెడుతూ, ఎంతో మందిని చంపుతున్నటువంటి సౌలు జీవితంలో ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ చీకటిలో సంచరిస్తున్న సౌలు కొరకై దేవుడు ఆయనకి దర్శనం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక అతని చుట్టూ కూడా ఒక వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. ఆ వెలుగును చూడగానే సౌలు నేల మీద పడిపోతూ వచ్చినాడు, ఆయన చూపును కోల్పోతూ వచ్చినాడు. అయితే ఆ వెలుగులో ఉండే ఒక స్వరాన్ని ఆయన వింటూ వచ్చినాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావనే ఒక స్వరాన్ని వింటూ వచ్చినాడు. పిల్లరా, ఆ స్వరాన్ని వినంగానే సౌలు ఏమన్నాడు? రాండా ప్రభువా, నువ్వెవడవని అంటే ఆయన ఎవరో సౌలుకి రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ధర్మశాస్త్రం ఎంతో తెలిసిన, గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన పిల్లారా హెబ్రీయుడు అని అంటాడు. ఆయన గురించి రాయబడింది. దాన్ని హెబ్రీలకి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. పౌలు ఎవరో చూడండి, ఆయన గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. ఇలాంటి వ్యక్తి క్రీస్తుని ఎవరో గ్రహించలేకపోయినాడు. 5వ వచనానికి రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమై, హెబ్రీయుడనై, ధర్మశాస్త్రమును
పరిసయుడనై ఆసక్తి విషయంలో సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందుండై ఉంటిని. ఆయనను పిల్లారు ఇవన్నీ ఉన్నప్పటికీ క్రీస్తు ఎవరు ఈ వ్యక్తికి తెలియదు. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి అతని కొరకు ఏం చేస్తున్నాడో ఆ సంగతి సౌలుకి తెలియదు. అందుకని మీరు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే వ్యక్తి కూడా యేసు ప్రభువారి యొద్దకు వచ్చినాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే తప్ప, అంటే కూడా క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని, పిల్లారా ఆ వ్యక్తికి అర్థం కాల. ఇదేంటి, ఎన్నో సంవత్సరాల నుండి పిల్లారా ఆయన ఉపదేశకుడిగా ఉన్నాడు, అనేకులకు బోధించేవాడుగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి క్రొత్తగా జన్మించటం అంటే ఏంటో తెలియదు. రాత్రి వేళ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సౌలు వలెనే ఉన్నావా? నికోదేము వలెనే ఉన్నావా? నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా? ఆ క్రీస్తు అనే వెలుగు నీ హృదయం లేదా ప్రకాశించిందా? నీ జీవితంలో ఉన్నటువంటి పాపం పోయిందా? అందుకనే ప్రభు అంటున్నాడు ఈ రాత్రి వేళ, నేను సర్వశక్తిమంతుడను. పిల్లారా, ఎందుకు ఆయన సర్వశక్తిమంతుడంటే దూషకుడు, హింసకుడు, హానికరుడైన పిల్లారా ఎంతో భయంకరమైన వ్యక్తి అయినటువంటి ఆ సౌలు జీవితాన్ని ఆయన దర్శిస్తూ వచ్చినాడు. ఆయన జీవితాన్ని అద్భుతంగా మారుస్తూ వచ్చినాడు. ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. రండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయము, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 13వ వచనానికి రండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. పిల్లారా, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించిందని చెప్తున్నాడు. ఆ వెలుగులో నుండి ఆయన విన్న స్వరం సౌలు జీవితాన్ని దర్శిస్తూ వచ్చింది. ఈ రాత్రి వేళ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు స్వరూపమైన సొగసైన లేకుండా చేయబడింది నీ కొరకే. ఆయన తల మీద ముళ్ళ కిరీటం నీ కొరకే, ఆయన చేతుల్లో గాయాలు నీ కొరకే, ఆయన కాళ్ళల్లో శీల నీ కొరకే, ఆయన దేహమంతా నాగల చాల వలె దున్నబడింది నీ కొరకే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రాత్రి వాక్యం వింటున్న నీ జీవితం ఇంకా మార్చుకోవా? ఇంకా యేసుప్రభు వారి వద్దకు నువ్వు రావా? నీ జీవితంలో యేసుప్రభు వారికి స్థలం ఇవ్వవా? దేవుని వాక్యంలో రాయబడింది, ఏ మానవుడైతే దేవునికి, ఈ సర్వశక్తి కలిగిన దేవునికి హృదయంలో చోటు ఇవ్వడో. రండి, దేవుని వాక్యంలో రోమ పత్రిక 1వ అధ్యాయానికి రండి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, అందరికి కలిసి చదువుకుందాం. 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవుని చోటి ఎన్నులకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని. కనుక ఈ రాత్రి ఇంకా నిన్ను ఇంకా పాపానికి, ఇంకా భయంకరమైన పరిస్థితులకు అప్పగించకముందే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఈ రాత్రి ఆయన చేతులని వైపు చాపి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకములో యేసు ప్రభువారు మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. ఆయనే నీ కోసం, నీ పాపముల కొరకై శిలువలో భూమికి ఆకాశానికి మధ్యన 3 మ్రేకుల మీద ఎంతో భయంకరమైన మరణాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, పిల్లారా, శిలువలో వేలాడినటువంటి ప్రతి మానవుడు కూడా శాపగ్రస్తుడే. ఎందుకు ఆ శాపగ్రస్తమైన మరణాన్ని యేసు ప్రభువారు అనుభవించినాడంటే నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని బైబిల్లో రాయబడింది, లూకా సువార్త 19వ అధ్యాయంలో, నశించిపోతున్న మానవులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఈ రాత్రి వేళ కనుక నీ హృదయాన్ని, నీ జీవితాన్ని యేసు ప్రభువారి చేతుల్లో పెట్టకపోతే నిన్ను ఇంకెవరు కాపాడలేరు, ఎవరు నిన్ను రక్షించలేరు. నీవు నీ చేతులారా భయంకరమైన పాతాళానికి, నరకానికి వెళ్ళేది నిశ్చయం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు, ఈ భూమి మీద ఎవడును లేడు. రాత్రి వేళ సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి ఈ రాత్రి ప్రేమతో నీ దగ్గరికి మాటలు తీసుకొస్తున్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న స్థలంలో, యేసు ప్రభువా, నిజమే, నా జీవితంలో క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించినాను, ఎన్నో క్రైస్తవ పాటలు నాకు తెలుసు,
ఎంతో బైబిల్ గ్రంథం గురించి నాకు తెలుసు, ఎన్నో పండుగలు నేను చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా నా జీవితము మారలేదు. ఈ రాత్రి ఇస్తావా నీ హృదయంలో చోటు? ప్రభు అదే అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయంలో పిల్లల ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మానవుని హృదయాన్ని తడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి కనుక నీ హృదయంలో నువ్వు చోటిస్తే నీ జీవితాన్ని యేసు ప్రభు మారుస్తాడు. నీ జీవితం మారవడమే కాదు, నీ జీవితాన్ని వెలిగించడమే కాదు, నీవు ఆయనలో ఆనందించే భాగ్యములనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఈ రాత్రి వేళ ఎంతమంది జీవితాలను ఆయన మార్చినాడో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పిల్లారా, నీ జీవితం మారకపోతే బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, రాండి ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. ప్రభు అంటున్న మాట, పిల్లారా, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి, 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి, పిల్లారి రాత్రి వేళ దైవ సేవకులను మీ గ్రామానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చినాడంటే, రక్షణ మార్గాన్ని మీకు బోధించడానికి తీసుకొచ్చినాడు. రక్షణ మార్గంలోనికి వచ్చినావా? రక్షించబడ్డావా? నువ్వు గనక ఆయన వైపుకి తిరగగలిగితే ఈ రక్షణ నీకు అనుగ్రహించబడదు. అందుకని ప్రభు చెప్పాడు, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ కనుక నువ్వు ఎటువైపు చూసినా నీకు రక్షణ కలగదు. యేసుక్రీస్తు వారి వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆ శిలువ కార్యం నీ జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నువ్వు రక్షించబడగలవు. ఒకవేళ ఆ రక్షణ నీకు లేకపోతే, బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, వీళ్ళ ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకుంటావు. ఒక దినాన నీ కులం, నీ మతం, నీ డబ్బు, ఈ లోకంలో నీకున్న చదువు, ఉద్యోగం, వ్యాపారం, నీకున్న అన్నచందాలు, నీ భార్య బిడ్డలు, లేకపోతే ఈ లోకంలో ఎన్నెన్నో నువ్వు కలిగి ఉన్నావు, ఇవేవి కూడా నేను రక్షించలేవు. ఉదయాన నిశ్చయంగా నీ ఆత్మ పాతాళానికి వెళ్ళేది వాస్తవం. దేవుడు ఉన్నాడనేది ఎంత వాస్తవమో, నరకం ఉన్నదనేది అంతే వాస్తవం. కాబట్టి రాత్రి వేళ నరకాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక చక్కని వర్తమానాన్ని దేవుడిని దగ్గర తీసుకుని వస్తున్నాడు. నువ్వేమి చేయాల్సిన అవసరంలా, ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా, నేను పాపినని ఒక చిన్న మాట అడిగితే చాలు. సౌలదే అడిగినాడు, సౌలా సౌలా, నువ్వేలా నన్ను హింసించున్నావంటే, ప్రభా నువ్వెవడవంటే, నేను నువ్వు హింసించుచున్నా యేసును. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పిల్లల చూపును కోల్పోయినాడు కనుక కొంతమంది ఆయనను తీసుకుని వెళ్ళారు, ఒక గదిలో పెట్టారు. 3 దినాలు పశ్చాత్తాపడుతూ వచ్చినాడు సౌలు. తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తూ వచ్చినాడో వాటన్నిటి విషయమై ఏడ్చినాడు, ఏడ్చినాడు, ఏడ్చినాడు. 3 దినాలు పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ ప్రేమ గల దేవుడు అదే వర్తమానం దగ్గరికి కూడా తీసుకొస్తున్నాడు. నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు, ఈ గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకని అక్కడ రాయబడిన మాట రండి, యోబు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 25వ వచనం అందరం చదువుదాం. ఎవరి జీవితాల్లో అయితే పిల్లారా ఈ రక్షకుడిని అంగీకరిస్తారో, ఈ రక్షకుడిని హృదయంలో చేర్చుకుంటారో, వారి జీవితాలకు ప్రభు ఎలాంటి వాడు అవుతాడు? 25, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను. కనుక ఎవరైతే ఈ సర్వశక్తుడిని అంగీకరిస్తారో, ఆ సర్వశక్తుడు వారికి ఎలాంటి వాడు అవుతాడు? పిల్లారా అపరంజి వంటి వాడుగా. పిల్లారా అంత మాత్రమే కాదు, ఇంకో మాట ఏం రాయబడిందంటే, ఎంతో ప్రశస్తమైన వాడు అవుతాడు నీకు. కనుక పౌలు జీవితంలో యేసు ప్రభువారు ఎంత ప్రశస్తమైన వాడైనాడంటే, ఆయన అంటాడు, ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందుకని ఇంకో మాట కూడా ఆయన అన్నాడు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పౌలు జీవితంలో యేసు ప్రభువారు ఎలాంటి వాడైనాడో చూడండి. గలతీ పత్రిక 2:22 వచనం, 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, పిల్లారా క్రీస్తే నా యందు
మీరు ఆలోచించేయండి. దేవునికి పౌలు ఎలాంటి వాడైనాడో పౌలుకి కూడా దేవుడు అలాంటి వాడైనాడు. ఎంతో అమూల్యమైన వాడుగా, ప్రశస్తమైన వాడుగా పౌలు జీవితంలో దేవుడు ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంటూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో కూడా ఈ ప్రభువు నీకు ఎంతో ప్రశస్తమైన వాడుగా అవుతాడు. నీ జీవితంలో డబ్బు కంటే, నీ జీవితంలో ఉద్యోగం కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే, నీకున్న దేనికంటే కూడా ఆయన ఎంతో ప్రశస్తమైన వాడుగా నీకు అవుతాడు. ఇంకా విధంగా చెప్పాలంటే నీ ఊపిరి వంటి వాడిగా ప్రభు నీకు అవుతాడు. ఈ రాత్రి వేళ ఈ ప్రభు నీకు కావాలా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు పీల్చుకునే ఆ గాలి, ఆ శ్వాసలో క్రీస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించే, నీ గనక నీ శ్వాస ఆగిపోయిందంటే నీ పరిస్థితి ఏంటి? ఉదయకాలం కూడా మనం చూస్తూ వచ్చినాం. ధనవంతుడు అన్నీ సమకూర్చుకున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా తినయ్యా, తాగయ్యా అటువంటి దేవుడు అంటున్నాడు. వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణాన్ని నేను తీసుకుంటే ఇవన్నీ ఎవనివగును? కాబట్టి రాత్రి ఒకవేళ కూర్చున్న నీ జీవితంలో, ఈ మైకి శబ్దం ద్వారా వాక్యం వింటున్న నీ జీవితంలో, ఒకరోజు నేను ఇక్కడ ఈ కాలనీలో దర్శించడానికి వచ్చినాను. దర్శిస్తానికి వస్తే ఒక అక్క చెప్తా ఉంది, అన్న ఫలానా ఆయనకి బాగోలా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారన్న, మరి అన్న కొరకు ప్రార్థన చేయండి అన్న అని అంది. ఈ మాట చెప్పినాను. చెప్పే లోపలే ఫోన్ వచ్చింది, మార్గంలోనే లేడు, వెళ్ళిపోయినాడు అని. పిల్లారా, హాస్పిటల్కి వెళ్ళే లోపలే సహోదరుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, కనుక మరణం ఎప్పుడు వచ్చిందో నీకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యాన్ని దగ్గరికి తీసుకొస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఈస్టర్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో పండగలు నువ్వు చేసుకుంటూ వచ్చినావు. క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? సర్వశక్తుడైన దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? ఆయన నీ పాపాల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు. ఇప్పుడు ఆయన నీ పాపాలన్నీ క్షమించటకు సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న మాట అడిగితే చాలు. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఈ లోకంలో గనక నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ కనుక మరి నీ జీవితంలో నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ, నీ కడుపును పుట్టిన బిడ్డలను బాధ పెడుతూ, లేకపోతే నీ అత్తమామలను బాధ పెడుతూ, లేకపోతే నీకు ఇరుగు పొరుగు వారిని నువ్వు ఎంతో బాధ పెడుతూ కనుక జీవిస్తే ఒక దినాల కన్ను మూసేది ఖాయం. ఈ లోకంలో నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు, దానికి తగిన శిక్ష దినాలు నువ్వు ఎంతో భయంకరంగా అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాత్రి ప్రేమగల దేవుడి మాటల దగ్గర తీసుకొస్తున్నాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రభా, చిన్న మాట్లాడు ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించను. చిన్న మాట్లాడుగు ప్రియమైన సహోదరుడు, సహోదరి. ఆ గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా ఈ సర్వశక్తి గల దేవుడు ఎవరు? మానవుని యొక్క మార్గాల మీద వెలుగు ప్రకాశింపజేసే దేవుడు మాత్రమే కాదు, మానవుని యొక్క జీవితంలో పిల్లారా తన వైపుకు తిరిగినటువంటి ప్రతి మానవుని యొక్క జీవితంలో ఎంతో గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన వైపుకు తిరుగుతున్నారో వారి జీవితాల్లో కావలసినంత సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండేవాడు మాత్రమే కాదు. దాన్ని ఇంకొక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము చూడండి, దేవుని వాక్యంలో ఇంకో మాట అందరం కలిసి చూద్దాం. యోబు గ్రంథానికి రండి. 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనానికి రండి. 27:11. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఏమంటుందో తెలిసిన ఇక్కడ దేవుని వాక్యంలో వాక్యం ఈ లేఖనం మనకు సెలవిస్తుందంటే, భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశిస్తాను. పిల్లారా, దేవుడు తన హస్తాన్ని చాపి భక్తుడి జీవితంలో ఏదైతే చేస్తూ వచ్చినాడో, పిల్లారా ఏమంటాడు కింద? సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టాను. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చినాడు. క్రీస్తునందు మనల్ని నూతన పరుస్తూ వచ్చినాడు, గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు, దేవుని ప్రజలుగా ఆయన చేసుకుంటూ వచ్చినాడు. పిల్లారా, దినదినం ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు, ఉపకారాలు ఆయన చేస్తున్నాడు.
అయితే ఇక్కడ ఏమంటాడంటే నేను దాచిపెట్టను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి భక్తుడు దేవుడు చేసే ఈ కార్యాలను బట్టి అంటే ప్రభువుని ఎంతో ఘనపరచాలి, ప్రభువుని ఎంతో స్తుతించాలి. పిల్లరా, దేవుడు చేసిన కార్యాలను ఇతరులకు ఏం చేయాలి? ఇతరులకు తెలియచేయాలి. మీరు ఆలోచన చేయండి, లోకాసువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి. వెళుతూ ఉండగానే వాళ్ళకి ఏమైందండి? ఎంతో అద్భుతంగా వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి ఆ కుష్ఠంతా కూడా తొలగిపోతూ వచ్చింది. కనుక 10 మంది ఏమైనారు? శుద్ధులైనారు. కానీ 90 ప్రభు దగ్గరికి తిరిగి రాలేదు. మీరు ఆలోచన చేయండి, మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు, ఎవరికైనా మనము ఏ విధంగానైనా సహాయం చేసినప్పుడు మనం ఏం ఆశిస్తాము? ఏం ఆశిస్తాం? మనం చేసిన మేలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే, వాళ్ళు మనకు తిరిగి మేలు చేయకపోయినా పర్వాలా, మనం చేసిన మేలు వాళ్ళ హృదయంలో మనసులో పెట్టుకుంటే చాలు కదా. కనుక మనం చేసిన మేలు వాళ్ళు కనుక మర్చిపోయినారంటే అర్థం ఏంటి? వాళ్ళని ఏమనాలి? కృతజ్ఞత లేనివారు అనాలి. పిల్లలు నిజంగా ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దాని లోకాసువార్త 17వ అధ్యాయము, లోకాసువార్త 17వ అధ్యాయం చూడండి. అందరం కలిసి చదువుకుందాం. లోకాసువార్త 17వ అధ్యాయానికి రండి, అందరం కలిసి చదువుకుందాము ఈ మాట. లోకాసువార్త 17వ అధ్యాయం, అందరం కలిసి 17వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు. ఆగండి. ఎప్పుడైతే ఏ క్షణములో అయితే దేవుని కార్యం తనలో జరిగిందో ఆ క్షణములో నుండి తన హృదయంలో నుండి ఒక ఆరాధన బయలుదేరింది. ఎట్లా ఆ ఆరాధన అంటే లోపల లోపల ఆరాధన కాదు ఇది. కనుక గొప్ప శబ్దంతో, కనుక హృదయమార మనసారా, పిల్లరా, ఎవరేమనుకుంటున్నారో ఆయనకి అవసరం లేదు. కనుక ప్రభు తన జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి తలపోసుకుంటూ గొప్ప శబ్దంతో ఏం చేసుకుంటున్నాడు ఆయన? చూడండి, దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కనుక ప్రభు పాదాల దగ్గరికి వచ్చినాడు. దేవా, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది, నీ మంచితనం ఎంత గొప్పది, ఎంత అద్భుతంగా నువ్వు నన్ను ఆదుకుంటూ వచ్చినావు అని అనగానే ప్రభు, నేను అనుకుంటాను ఈయన దేవుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఎప్పుడైతే శుద్ధుడై గొప్ప శబ్దంతో ప్రభుని గణపరుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాడో ప్రభు మనోనేత్రాలతో ఆయన్ని చూస్తూ వచ్చినాడు. కనుక నిజంగా అతని విషయమై ఎంత సంతోషపడ్డాడు, ఎంత ఆనందించినాడంటే ఆయన అన్న మాట ఏంటంటే, రాండి అందరికి కలిసి చదువుదాం ఆ మాట కూడా. 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును లేదని పిల్లారా ఆయన అనుకున్నాడు. 10 మంది తిరిగి వస్తారు, 10 మంది తిరిగి వస్తారు. చూడండి, మనం కూడా చాలాసార్లు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా. పిల్లల మీద ఏం పెట్టుకుంటాం? నా పిల్లలు బాగా చదువుకుంటారు, నా పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు, ఒక దినాన నా పిల్లలు అన్ని విషయాలలో ఒక తల్లిగా ఒక తండ్రిగా నన్ను అర్థం చేసుకుంటారు, నా జీవితంలో నాకు ఏది అవసరమైనా నా పిల్లలకి నేను వాళ్ళొక ప్రయోజకులుగా గొప్పవారిగా అయ్యే వారికి నేను వాళ్ళని చూసుకున్నాను, ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారు? చూసుకుంటారని ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా తిరిగి వ్యక్తి ఒక్కడే వస్తే మిగిలిన 90 ఎక్కడా? ప్రభుకున్న హృదయంలో బాధ ఏంటంటే, భారం ఏంటంటే, పిల్లరా, దేవుడు చేసిన క్రియలను వాళ్ళు దాచిపెట్టి వెళ్ళిపోయినారు. మీరు గమనించండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో 2000 దెయ్యపు ఆత్మల చేత పీడించబడుతున్న వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా అంటున్నారు, నువ్వు మాకొద్దు వెళ్ళిపోమంటున్నారు. మాకొద్దు నువ్వు వెళ్ళిపోమంటా ఉంటే ప్రభు హృదయంలో అంతా బాధపడుతుంటే వ్యక్తి వచ్చి అన్నాడు, ప్రభువా నేను నీతో ఉంటాను, నేను నీతో కూడా వస్తానంటే ప్రభు అన్నాడు. కానీ మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అందరం కలిసి చదువుదాం మాట. 17వ వచనం. తమ ప్రాంతములను విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు
దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్దకు తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకునేను గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి ప్రభు యొక్క ఉద్దేశం అది. వాస్తవంగా ఈ రాత్రి మీటింగ్ ఇది మందిరంలో జరగాలి, కానీ నేను ఈ కుటుంబాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, బ్రదర్ దయచేసి మీ ఇంట్లో మీటింగ్ పెట్టాలి. వాస్తవంగా వాళ్ళు మందిరంలో మీటింగ్ పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డారు, కానీ నేను బ్రదర్ని లాజరాన్ని కానీ పిల్లల్ని కానీ అడిగినాను, బ్రదర్ దయచేసి అక్కడ దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. నిజంగా వాళ్ళు ఎంతో సహకరిస్తూ వచ్చినారు ఈ మీటింగ్కి. కనుక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితంలో చేసిన మేలులను ఉపకారములను దాచిపెట్టుకునే దాని కొరకు కాదు. చాలామంది దేవుని ద్వారా ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు పొందుతారు, కానీ వాళ్ళు లోపల దాచిపెట్టుకొని ఏం చేయరు బయటికి. కనుక దేవునికి అది సంతోషం కాదు. దేవునికి ఏంటి సంతోషం అంటే, ఆయన చేసిన ఉపకారములను బట్టి వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నేను మరేం చేస్తాం? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మరేం చేస్తాం? రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, రక్షణ పాత్ర పుచ్చుకొని నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, ఏమంటాడు తెలుసా? అన్యజనుల మధ్య నా ప్రభువుని నేను కీర్తిస్తా, నా ప్రభువుని గణపరుస్తా. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తాం, హన్నాకు పిల్లలు లేరు కనుక గొడ్రాలుగా ఉంటూ వచ్చింది. కనుక గర్భాన్ని దేవుడే మూసేస్తూ వచ్చిన ఉద్దేశంతో వీళ్ళారా తిరిగి తర్వాత తన యొక్క ప్రార్థన ద్వారా, తనలో ఉండొచ్చిన మొక్కుబడి ద్వారా దేవుడు ఆ గర్భాన్ని తెరుస్తూ వచ్చినాడు. అద్భుతంగా తెరిచిన తర్వాత ఒక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను ముందు పెట్టుకొని హన్నా చేసిన పని ఏంటో తెలిసిన రండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏం చేసింది హన్నా అంటే, దాని 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది? పిల్లారా, హృదయంలో ఎంత ఆనందిస్తుంది హన్నా, ఎంత సంతోషిస్తుంది హన్నా. దేవా, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు కదా, నీ వంటి ఆశ్రయం ఒక్కళ్ళు కూడా లేరు కదా. నా కష్టాలలో, నా బాధలలో, నా ఇబ్బందులలో, నా అవమానాలలో కనుక నేను ద్వేషించబడినప్పుడు, తృణీకరించబడినప్పుడు, ఎన్నో రకాలుగా కన్నీటి పర్యంతమైనప్పుడు నిజంగా దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆమె ఆత్మ కుమ్మరించుకుంటా ఉంటే దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకోవాలా. దైవజనుడు అన్నాడు, ఇంకా ఎంతసేపు మత్తురాలువై ఉంటావు. ఆ మాట ఎంత హన్నా హృదయాన్ని తాకుంటుందో ఆలోచించేయండి. నిజంగా ఎంత భక్తిపరురాలంటే హన్నా, దైవజనుడు అలా అనొద్దు. కనుక నేను మత్తురాలుగా లేను, నా హృదయంలో ఉన్న వేదన, బాధ, కష్టం, ఇబ్బంది అలా ఉంది. కనుక తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ వచ్చింది. పిల్లరా, దేవుడు ఆమెకి ఎంత ఆదరణ ఇచ్చినాడు, ఎంత ఆదుకుంటూ వచ్చినాడు, ఎంత సహాయం చేస్తూ వచ్చినాడు. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు అద్భుతంగా దేవుడు నిన్ను ఆదుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైనా నోరు తెరిసి, లేకపోతే నీ ఇంటిని ఆధారం చేసుకొని ఎవరికైనా నా దేవుడు ఇట్లా చేస్తున్నాడు, ఈరోజు నేను ఉన్నానంటే అదే కదా ఉదయకాలం ఆరాధనలో చూస్తున్నాం. ఏమంటాడు హిజ్కియా? దేవా, మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా. కనుక నేటి దినమున నేను సజీవులే కదా నిన్ను స్తుతించదరు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు నిన్ను సజీవుడిగా దేవుడు ఉంచుతున్నాడు తెలిసిన? సర్వశక్తిమంతుడు నీ జీవితంలో చేసిన క్రియలను నువ్వు వివరించాలి. అదే కదా మనం వీధుల్లో తిరిగి చేసింది. ఏం చేసినాం? ఆ సర్వశక్తుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మంచివాడు. కనుక ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తూ వచ్చినాం. లోకంలో ఎంతమంది బాధల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, ఇరుకులలో ఉన్నారు. వాళ్ళ చెవుల యొద్దకి మాటలు వెళితే
వాళ్ళ హృదయాలు ఎంత ఆదరించబడతాయి. వాళ్ళు ఎంత మరి నిజంగా నేను అనుకుంటాను, ఎంతోమంది దైవజనులు ఆ దినాల్లో, ఎంతోమంది భక్తులు, విశ్వాసులు పిల్లల ప్రాణాలకు తెగించి ఆ సువార్తను మన దగ్గరికి తీసుకొని రాబట్టి ఈరోజు మనం రక్షణ పొందగలిగినాం, ఈ దేవుణ్ణి ఎరగగలిగినాం. ఈరోజు ఆ దేవుణ్ణి మనం కూడా పిల్లారా గుణాతిశయములను ప్రచురం చేయాలి. ప్రభు అంటాడు, ఆ గెరాసేనుల దేశంలో దెయ్యం వదిలిపోయిన వ్యక్తితో, నువ్వు నాతో ఉండే దాని కొరకు కాదు, నేను నీ జీవితంలో చేసిన క్రియలను నువ్వు వెళ్ళి ఏం చేయాలి. ఏం చేశాడో రండి వచనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుకుందాం ఆ మాట. 19వ వచనం. బైబిల్ చదువు 19 చదవండి. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఏమైనారు. పిల్లల తన ఇంటి వారికి కాదు ఆయన చెప్పింది, దెకపోలి మొత్తం ప్రకటించేసినాడు. దెకపోలి మొత్తం ప్రకటించేసినాడు. అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చినారు. ఎందుకు తెలిసిన, ఒకప్పుడు ఈ వ్యక్తి రాళ్ళు తీసుకుని అమ్మడబడ్డాడంటే ప్రతి వ్యక్తి తల పగలాల్సిందే. అర్థమైందా? ఎవరు కూడా ఈ వ్యక్తిని సాధు చేయలేకపోయినారు. సంఖ్యలు వేసి బంధిస్తే ఒక్కసారి ఎట్లా అన్నాడంటే ఎలాంటి సంఖ్యలైనా తెగి కింద పడాల్సిందే. 2000 దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తి రాళ్లతో తన్ను తానే ఏం చేసుకుంటున్నాడు. ఒక రాయి తీసుకొని కొట్టుకొని చూడు ఎలా ఉంటుంది. ఒక రాయి తీసుకొని కొట్టుకొని చూడు ఎలా ఉంటుంది నీకు. ఇలా ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఎన్నో దినాలు తన జీవితంలో రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, రాత్రింబగళ్ళు కేకలు వేస్తున్నాడు. రాత్రింబగళ్ళు. ఆదివారం వస్తే ఉదయము ఈ వాక్యం, సాయంత్రం వాక్యం చెప్పిన తర్వాత రేపొద్దున చూస్తే గొంతు రాదు మాకు. కనుక ఒకరోజు కాదు పిల్లరా, సమాధులలో రాత్రింబగళ్ళు కేకలు వేస్తున్నాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా కేకేయాల్సిందే. లోపల ఉన్న దురాత్మ లాంటిది. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు విడుదల ఇచ్చినాడు. ఎవరనుకున్నావు? ఈ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన. నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని కాపాడడానికి వచ్చిన వాడు ఆయన. నీ జీవితంలో నివసించడానికి నీ హృదయంలోకి వచ్చిన వాడు ఆయన. ఎంతకాలం యేసు ప్రభుని బయట పెడతావు? దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసిన మేలులను బయటికి చెప్పకుండా ఎంతకాలం దాచిపెడతావు? బయటికి రా, ప్రభుకు సాక్షిగా జీవించు. అపోస్తుల కార్యం 1:8 రాయబడింది. ఎవరు తెలిసిన ప్రభువారు దాని అపోస్తుల కార్యం 1వ అధ్యాయము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనక యెరూషలేములోను, యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని దేవుని ఆశ అది. కనుక ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, నిన్ను ఊరినే దేవుడు రక్షించలా. కనుక నీ పట్ల ఆయనకున్న ఆలోచన ఏదంటే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. ఉన్న స్థలంలో, ఎక్కడ ఆఫీసు, జాబ్, లేకపోతే పొలంలో పని చేసుకుంటున్నావా, కనుక నువ్వు ఎక్కడున్నా సరే, అది చిన్న పల్లెటూరు అయి ఉండొచ్చు, కానీ నీ సాక్ష్యం ఆ గ్రామం అంతా ఒక సువాసనలాగా వెదజల్లాలి. అందుకే కదా ఎఫెసీ 5:1 చెప్పాడు, ఏమన్నాడు? పిల్లరా, మనల్ని పరిమళ వాసనగా ఆయన చేసుకున్నాడు. నీ సువాసన వెళ్ళాలి. అర్థమైందా? నీలో ఉన్న సువాసన ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ కొండ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళిందో ఆ గ్రామం కదిలి ఎక్కడికి వచ్చింది? ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఎంతకాలం దాచిపెడతావు నేను చేసిన మేలులు? దాచొద్దు, దాచొద్దు. బయటికి రా, ప్రభు కొరకు చెప్పు, ఒక మాట చెప్పు. నేను ప్రభుని నమ్మిన ఆరంభ దినాల్లో బాపట్ల పార్క్ ఉంటుంది, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ ఉంటుంది. నేను ఆరాధన చేసిన తర్వాత, బల్లలో పాలు పొందిన తర్వాత కొన్ని ట్రాక్స్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళేవాడిని పార్కులో. వీళ్ళరా, పార్కులో ఎంతమంది ఉన్నారో ఒక్కడను కూడా వదిలిపెట్టకుండా సువార్త ఇచ్చేవాడిని. సువార్త ఇచ్చి మళ్ళా సువార్త టయానికి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళా సంఘంలో కలిసేవాడిని. ఎందుకు అలా మనం చేయాలంటే
నిజంగా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మీరు చూడండి. దేవాలయం బయట ఉన్నాడు వ్యక్తి. యేసు ప్రభు నామములో ఏమైనాడు? స్వస్థత పొందినాడు. 2 కాళ్ళు వచ్చినాయి. ఏం చేసినాడు తెలిసినా? లేచినాడు, గంతులు వేస్తున్నాడు. ప్రభువుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి ఆ, కనుక దేవుడు చేసిన కార్యములకు వాళ్ళు మౌనంగా లేరు. ప్రభుని ఎంతో స్తుతించిన. కాబట్టి ఈ రాత్రి వెళ్ళిది రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు మనం దేవుడు చేసిన ఆ మేలులను, ఆ ఉపకారాలని మనం దాచిపెట్టకూడదంటే, దేవుడు ఇంకొక మేలు మనకి చేస్తాడు. దాచిపెడితే చేయడు. మనం దాన్ని ఎప్పుడైతే, మీరు ఆలోచన చేయండి, హన్నా జీవితంలో మొదటి అధ్యాయంలో ఒక బిడ్డనిచ్చాడు. 2వ అధ్యాయంలో ఎప్పుడైతే ప్రభువుని ఆమె స్తుతించిందో, ఆయన గొప్పతనాన్ని గురించి వివరించిందో, 2వ అధ్యాయం చివరిలో మీరు చూడండి ఎంతమంది బిడ్డలను ఇచ్చినాడు? 5 బిడ్డలను ఇచ్చినాడు. 5 బిడ్డలను ఇచ్చినాడు. సమూయేలుతో మొత్తం ఎంతమంది? 6. ఒక్క బిడ్డ కోసం బతిమలాడుకున్న తన జీవితంలో 6 బిడ్డలను దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దేవుడు చేసిన మేలులను ఆమె మరిచిపోలా. అందుకని దేవుడు మరలా ఆమెకి మేలు చేస్తూ వచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం. మీ జీవితంలో కూడా దేవుడు ఇంకా 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 మేలులు చేయాలని నీకు ఆశ ఉంటే ఆయన చేసిన మేలులను మర్చిపోవద్దు. 2వ విషయం. 3వ విషయానికి వెళ్దాం. కానీ దేవుని వాక్యంలో ఉండి యోబు గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనానికి రండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. చాలు. 5వ వచనంలో మనం చూస్తే సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ, పిల్లరా ఏమంటాడు తెలిసిన? నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. 3వదిగా సర్వశక్తి గల దేవుడు ఎవరంటే, కనుక పిల్లలను ఏం చేస్తాడు ఆయన? ఒక మాట అన్నాడు ఆయన 128లో అనుకుంటా. చూడండి కీర్తన గ్రంథంలో ఏమన్నాడంటే, కీర్తన 128, అందరం కలిసి చూద్దాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. చాలు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ. నేను అంటాను, మన బల్ల చుట్టూ ఉండడమే కాదు కానీ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దాని కీర్తన గ్రంథం 91వ కీర్తన మొదటి వచనానికి రా. కీర్తన గ్రంథం 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను. 3వదిగా పిల్లారా, ఈ సర్వశక్తి గల దేవుడు ఎవరంటే, ఆయన పిల్లలను ఆయన చాటున దాచిపెట్టేవాడు. ఇంక మీకు అర్థం అవడానికి ఇంకో వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయానికి రండి. అక్కడైతే ఇంకా చక్కగా వివరించబడింది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చదవండి. 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయమనెను. చూడండి దేవుని వాక్యంలో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా. పిల్లల మనకి మన కుటుంబాలకు మహోన్నతుని చాటును నివసించే భాగ్యం దొరికింది. ఆయనే మనకి శాశ్వతమైన నివాస స్థలం. ఈ భూమి మీద దేవుడు తన పిల్లల విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, తన రెక్కలు చాపి 91వ కీర్తనకి రండి. మీకు అర్థమయ్యే దాని కొరకు 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. కనుక దేవుడు తన పిల్లలను, పిల్లరా నిజంగా లాజర్ అన్న కానీ అక్క కానీ వారికి ఇచ్చిన 3 కుమారులు, కోడళ్ళు, మనవ సంతానాన్ని నేటి వరకు ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి? మహోన్నతుని చాటును ఉన్నారు. 2 కొరింథీ 6వ అధ్యాయం రాస్తూ అన్నాడు. దాన్ని ఇంకొక వచనం మీకు చూపిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. మహోన్నతుని చాటున ఉండడం అంటే ఏంటంటే 6వ అధ్యాయం 18వ వచనం.
చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయిందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఆగండి. మరియు నేను మిమ్మల్ని, ఈ కుటుంబం అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు? చేర్చుకున్నాడు. మూడో కుమారుడు అనుకుంటా, ఇంకా రక్షణ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున ఖచ్చితంగా నీతిమంతుని పిల్లలను దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల యొక్క పిల్లరా, వాళ్ళ యొక్క దేవుని పట్ల వారు చూపే భక్తి, ఇవన్నీ కూడా దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను మళ్ళా చదువుతున్నాను, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయందును, మీరు నా కుమారులను కుమార్తెల ఎందురని సర్వశక్తి గల ప్రభువు పిల్లరా, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. కాబట్టి ఈ కుటుంబాన్ని భూమికి పునాదులు వేయకమునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో దేవుడు వీళ్ళని చేర్చుకుంటూ వచ్చినాడు. నిజంగా వాళ్ళని దేవుడు చేర్చుకోబట్టే ఈ రాత్రి మనం ఇక్కడికి రాగలిగాము, లేకపోతే ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని సువార్త చేయగలిగాము. ఈరోజు ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ఏం చేసుకోగలుగుతున్నాం? ఒకవేళ ఈ కుటుంబాన్ని దేవుడు చేర్చుకోకపోతే ఈ రాత్రి చక్కగా బిర్యానీ వండుకొని మనం ఏం చేసేవాళ్ళం? చక్కగా తింటా ఉండేవాళ్ళం. పిల్లరా, మూడవదిగా గమనించండి, దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు నీ చుట్టూ ఏమై ఉంటారు? దేవుడు అంటే దాని అర్థం ఏందో తెలిసిన, నీ పిల్లలలో లేకపోతే నేను నీకు ఇచ్చినటువంటి బిడ్డలలో ఎవరిని నువ్వు పోగొట్టుకోవాలి. ఎవరిని పోగొట్టుకో. ఖచ్చితంగా దేవుడు ఒక దినాన నీ విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారు ఖచ్చితంగా ఎస్తేరమ్మ కాశ అదే. ఎప్పుడు వచ్చినా పైకి బ్రదర్ మరి పెద్ద కుమారుడు విషయంలో ఏమో దిగులు లేదు, రెండవదిగా చిన్న కుమారుడు విషయంలో కూడా ఏం దిగులు లేదు. ఎవరి విషయంలో? ఆ చిన్న బాబు కూడా దేవుళ్ళలోకి వస్తే నేను ఒకటే చెప్తానక్క, నమ్ము నువ్వు దేవుణ్ణి, తప్పకుండా ఆ బిడ్డను కూడా దేవుళ్ళలోనికి తీసుకొస్తా. దేవుడు విడిచిపెట్టనే. పిల్లారా, దేవుని హస్తం ఏం కాలేదు. చదవండి యెషయా గ్రంథం 49:1. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం, 59 అనుకుంటా. యెషయా గ్రంథం 59:1 చదవండి ఎవరైనా. రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కనుక రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కొరచగా. కాబట్టి దేవుని హస్తం ఎప్పుడు కూడా మన మీద, మన పిల్లల మీద చాపి ఉంచుతాడు. అర్థమైందా? అందుకనే బైబిల్లో ఏముందంటే, కొరింథీ పత్రికలో, ఓ భర్త నువ్వు నీ భార్యను రక్షిస్తావో లేదో నీకు తెలుసా అంటాడు. కానీ మనకు తెలియదు, కానీ దేవుడు తన సొంత సమయంలో కనుక అందరిని ఎక్కడ తీసుకొస్తాడు? మహోన్నతుని చాటునకు తీసుకొస్తాడు. కాబట్టి ఇది మనం నమ్మాలి. మూడవదిగా మన దేవుడు ఎవరంటే పిల్లలందరినీ సమకూర్చుకునేవాడు, ఆయన చాటుకు తెచ్చుకునేవాడు. నేను అంటాను, మన జీవితాలు ఆయన చాటు, ఆయన ఆ మహోన్నతిని చాటును మనం ఉండాలి. అందుకని దావీదు అంటాడు, నా దాగు స్థలము, నా దాగు చోటు నువ్వే అంటాడు. మనం వెళ్ళే ఏ పరిస్థితిలోనైనా మహోన్నతిని చాటున నీవు నేను ఉండాల్సిందే. అప్పుడే మన జీవితాలకు ఎంతో క్షేమం. ఒక వచనం చూడండి, 16వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 1వ వచనం. నీ శరణు జొచ్చి ఉన్నాను, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు. గుర్తుపెట్టుకొని మన జీవితాలకు ఆత్మీయంగా, భౌతికంగా దేవుని కంటే క్షేమాధారం ఏది. మనం ఆ ఊహలో మన ఆలోచనలన్నీ మన క్షేమం కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం చెప్పండి? కనుక మనము క్షేమంగా ఉండడానికి, భద్రంగా ఉండడానికి ఎన్నో ఆలోచన చేస్తుంటాం. కానీ మన క్షేమం మన యొక్క ఆలోచన ద్వారా మనకి కలగనే కలగదు. దేవుడు ఇస్తాడు ఆ క్షేమం, దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. ఎన్నోది? 3. యోబు గ్రంథం 8వ అధ్యాయానికి రా. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. సర్వశక్తి గల దేవుణ్ణి 4వదిగా మనం చూస్తే
చూడండి 8వ అధ్యాయం 5, 6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చాలు. కనుక 4వదిగా మనం చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. మొదట కొద్దిగా ఉండినను తుదకు అదేమైంది? మహాభివృద్ధి. కనుక దేంట్లో అయినా సరే, ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ, అర్థమైందా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అమ్మో, మీరు చాలా బైబిల్ పండితులేండి. నేనే పండితులు అంటే నాకంటే పండితులు ఉన్నారు. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. అంటే మీరు 1000 అన్నారు, నేను 10,000 అంటున్నాను. నమ్మికండి అంటే వాక్యం ఉన్నది నేను చెప్తున్నా. కనుక వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైనట్టి. దేవునికి ఆలోచన చాలా గొప్పది. కాబట్టి 3వదిగా నీ జీవితంలో ఆర్థికంగా, ఆత్మీయంగా ఇప్పుడే ఆరంభించినావేమో, కొద్దిగా ఉందేమో నీ జీవితంలో. నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దైవజనుడైన ఏలియా జీవితంలో మనం చూస్తే ఏమంది ఆమె? తొట్టిలో పిండి కొంచెమే, నూనె కూడా కొంచెమే. అయ్యా, మరి దాన్ని అప్పం చేసుకొని నేను నా బిడ్డ తిని చనిపోవాలనుకుంటున్నా, ఇంకేమీ లేదు అంటే దైవజనుడు అన్నాడు, భయపడొద్దు, నువ్వు వెళ్ళి మొదట అప్పం చేసి ఇది నా మాట కాదు, దేవుడిచ్చిన మాట, ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి, భయపడమాకంటే. నిజంగా ఆమె ఎంత విశ్వాసం కలిగిందంటే మొదట అప్పాన్ని మనమైతే శుభ్రంగా ఇది నీకు కనపడే వాళ్ళమే కాదు. ఆయన అట్టానే అంటాడులే, ఒకవేళ ఆయనకి ఇస్తే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏందని నీకు అసలు కనపడే వాళ్ళమే కాదు. కానీ ఆమె భక్తి కలిగినది. అందుకనే దైవజనుడి మాట, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటని ఆమె నమ్మి వెళ్ళి పిల్లరా మొదట అప్పాన్ని చేసుకొచ్చి దైవజనుడి చేతుల్లో పెట్టింది. ఇంకో మాట మీరు ఆలోచించేయండి. ఆమె ఇట్లా కూడా అనొచ్చు, ఏమని? నువ్వు నిజంగా దైవజనుడు అయితే నా దగ్గర నుండి ఆ అప్పం ఎందుకు తీసుకోవాలి? నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వడా? నిజంగా ఇచ్చాడే లేదా? ఆమె దగ్గరికి వెళ్ళకముందే దేవుడు కాకోళముల చేత దేవుడు అద్భుతంగా దైవజనుడిని పోషిస్తూ వచ్చినాడు. పిల్లారా, అంత గొప్ప దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి నిజంగా ఎందుకు దేవుడు ఆమె దగ్గర నుండి అది తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలి. మొదట కొద్దిగా ఉంది, అది తుదకేమవ్వాలి? ఆమె తీస్తా ఉంది, ఇక పిండి ఏమవుతుంది? నూనె కూడా. మీరు చూడండి, అందుకని 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఆ విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త అప్పులు చేసి చనిపోయినాడు, నా పిల్లలిద్దరిని తీసుకుని వెళుతున్నారు వాళ్ళు, కనుక ఏం చేయమంటావు అంటే, అమ్మ నీ దగ్గర ఏముంది? అయ్యా, ఒక్క నూనె కుండ ఉంది అయ్యా, వెళ్ళిపో, కనుక ఈ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరికిన కుండలన్నీ తీసుకో, ఇంట్లో పెట్టుకో, తలుపేసుకో, ప్రార్థన చేసుకో, నూనె తీసి పోస్తా ఉండి అంతే. ఇలా వెళ్ళింది, దైవజనుడి మాట వింది, ఆ నూనె తీసి ఏం చేస్తా ఉంది? పోస్తా ఉంది. కుండలన్నీ నిండిపోయినాయి, కానీ అది ఆగల. ఏది? ఆ ఓట ఆగల. కనుక అది ఉబుకుతానే ఉంది, ఆగల. వచ్చింది. అయ్యా, మనమైతే ఇంక కనపడే వాళ్ళం కాదు. కొంతమంది ప్రార్థన చేయన్నా అని చాలా విషయాల కొరకు ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేసిన తర్వాత దాని ఫలితం వచ్చి నాకు కనపడలేక నేను ఒకసారి అడిగినాను ఒక సిస్టర్ని, ఏమనంటే తనకి గర్భఫలం కొరకు చాలా ప్రార్థన చేపిస్తూ వచ్చింది. అంటే కోడల విషయంలో అత్తగారు చేసి దేవుడు అద్భుతంగా దేవుడు ఆ బిడ్డకి మేలు చేసినాడు. బిడ్డ పుట్టింది, మీటింగ్ బోర్డు పెట్టుకుంది. లైవ్లో నేను చూసినాను. ఏంది బిడ్డ పుట్టింది, మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్ లైవ్లో చూస్తున్నాను. నేను అనుకున్నాను, నువ్వు చెప్పకపోయినా నాకేం బాధ లేదు, కానీ దేవుడు ప్రార్థన ఆలకించి నీకేం చేశాడు? మేలు చేసినాడు. దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తారు. కాబట్టి పిల్లారా, అద్భుతంగా దేవుడు మనం చూస్తాం. ఆ కొండల్లో నిండిన తర్వాత మరలా వచ్చి దైవజనుడి దగ్గరికి ఏమంది? అయ్యా, ఏం చేయమంటావంటే అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్ముకొని నీ అప్పులన్నీ. అద్భుతంగా దేవుడు ఒక్క
ఒక్క కుండలో ఉన్న నూనెను దేవుడు ఎన్ని కుండల నిండా నింపాడో చూడాలి. రాత్రి వేళ నీ జీవితంలో దేనికోసం నువ్వు దిగులు పడుతున్నావు? దేనికోసం నువ్వు కృంగిపోతున్నావు? దేనిని బట్టి నీ జీవితంలో నిరుత్సాహపడుతున్నావు? ఎన్నోసార్లు నీ కళ్ళ వెంట ఎందుకు నీళ్ళు వస్తున్నాయి? నువ్వు నమ్మిన దేవుడు చేతగాని వాడు అనుకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు. మృతతుల్యమైన శారా గర్భాన్ని ఆయన తెరిచినాడు. ఎందుకు దేవుడు శారాకి 99 సంవత్సరాల వరకు పిల్లల్ని ఇవ్వలేదో తెలిసిన? అబ్రహాం చెప్పాడు, నేను నా భార్య ఉడిగిపోయినా పిల్లలు పుట్టడానికి అవకాశము. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకు పిల్లలు పుట్టడానికి ఇంకా అవకాశం లేదు, ఇప్పుడు చూడు నా శక్తి అని చెప్పి అద్భుతంగా శారా గర్భాన్ని తెరుస్తూ వచ్చినాడు. కనుక దేవుడు లేని దాంట్లో నుండి పుట్టించేవాడే దేవుడు. కనుక నీ జీవితంలో కూడా సర్వశక్తిమంతుడు. నువ్వేం దిగులు పడొద్దు, ఎవరిని బట్టి నువ్వు నిరుత్సాహపడొద్దు, ఎవరిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పాడు, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు నువ్వు నమ్మిన దేవునికి చెప్పుకోవచ్చా. అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ భూమి మీద నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు నీ మీద జాలి పడకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, నీ జీవితంలో నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తులే నీకు ఎంతో నష్టాన్ని కలిగించేవారైనా వాళ్ళ వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ప్రభు అందుకే అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడు, అద్భుతంగా నీకు సహాయం దొరికింది. నువ్వేదైతే ఈ భూమి మీద ఆశిస్తున్నావో, కోరిక కలిగి ఉన్నావు, ప్రభు అన్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయనే మన కోరికలు తీర్చువాడు. అందుకని చక్కని పాట కూడా ఉంది, ఏమని? నా కోరికలల్లా తీరిపోయేగా ఎక్కడ? క్రీస్తులో. కనుక మన కోరికలన్నీ తీరే స్థలం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధే, ఇంకో స్థలం కాదు. చాలాసార్లు మనం ఎన్నో రకాలుగా ఆశిస్తాం. గుర్తుపెట్టుకోండి, మన ఆశను మన కోరికను తీర్చగలిగిన వాడు ఆయన్ని. అందుకని కీర్తనకారుడు చెప్పాడు 57వ కీర్తనలో ఏమన్నాడు తెలిసిన? మహోన్నతునికి నేను నా కార్యమును సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతున్నానని చెప్పాడు. దావీదుకి తెలుసు ఆయన కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు, సర్వశక్తి గల దేవుడు యెహోవా అనే సంగతి దావీదుకు తెలుసు. ఈ రాత్రి వాక్యం ఉంటే నీ జీవితంలో కూడా నిన్ను ఆయన విడిచిపెట్టడు. నీకేమి తక్కువ? చెప్పండి, ఏం తక్కువ దేవుడు? నీకు అన్నీ ఎక్కువే చేస్తాడు, కానీ నువ్వు బాధపడు. దేవుడు నిజంగా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అంట మన గురించి చింతిస్తున్నాడంట. రండి కూర్చొని చూపిస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం చూడండి, ముగిచ్చేస్తాను నేను. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి అందరూ. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. మనం చేయాల్సిన పని ఏంటి? మన కోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు, మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు, మన అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు, మన కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. అందరిని విడిచిపెట్టిన దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? యెషయా గ్రంథం 40 అంటాడు, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు అంటాడు కదా. మనం ఎన్నోసార్లు ఏం చేస్తుంటాం? ఒంటరిగా మంచం మీద ఒక పక్కగా తిరిగి మన కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంటే, కనుక నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా కష్టాలలో నా బాధలలో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని మనం అనుకుంటుంటే, దేవుడు ఇటు తిరిగి, ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా? నేను నీతో ఉన్నాను కదా. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు వెళ్ళే ప్రతి పరిస్థితిని దేవుడు కనులారా చూశాడు లేదా? ఎక్కడ ఉందన్నమాట? నిర్గమాకాండానికి రాలి చూడండి ఆ మాట. నిర్గమాకాండం 3వ అధ్యాయము. నిర్గమాకాండం 3వ అధ్యాయం కానీ అందరిని కలిసి 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల్లోండి వారిని విడిపించుటకును ఆ దేశంలోండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను,
యెబూసీయులను నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుట దిగి వచ్చి ఉన్నాను. పరలోకం నుండి దేవుడు దిగొచ్చినాడు కనుక మీ విషయంలో కూడా ఆయన దిగి వస్తాడంతే, అనుమానమే లేదు. నువ్వు కన్నీళ్లు పెడితే ఆయన చూడలేడు. అర్థమైంది? అందుకే అన్నాడు, వారి కనుల ప్రతి బాష్ప బిందువుని నేను, ప్రియమైన సహోదరుడా సహోదరి, మైక్ శబ్దం ద్వారా వాక్యం నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కష్టాల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, ఏ అనారోగ్యం చేత పీడించబడుతున్నావో, కనుక నీ జీవితంలో నిద్ర లేదా, అన్నం లేదా, కనుక నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు, నా వైపుకి తిరిగి నువ్వు సర్వశక్తిని అందు నువ్వు ఆనందించాలంటే, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలంటే, దేవుని యొద్ద నుండి సహాయం నీకు దొరకాలంటే, ఈ రాత్రి నీ ఉన్న స్థలంలో దేవుని వైపుకి తిరుగు. హిజ్కియా తిరిగినాడు. మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఉదయకాలం మనం బలవర్తమానంలో చూసినాం. తిరిగి ఏమన్నాడు? ప్రభా, నీ దృష్టికి నేను ఎట్లా సమస్తం చేసినానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు జ్ఞాపకం చేసుకోరు. జ్ఞాపకం ఉన్నా కూడా మనం ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనకి దూరంగా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అన్ని పరిస్థితుల్లో మనకి సమీపంగా ఇస్తాడు. ఈ దేవుడు వద్దా నీకు ఈ రాత్రి? ఈ దేవుడు వద్దా? ఈ దేవుడిని అర్థం చేసుకోవా? ఇంకెంతకాలం ఆయన్ని దూరంగా ఉంచుతావు? నాలుగవదిగా నేనెవరు చెప్పండి? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఖచ్చితంగా నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆత్మీయంగా భౌతికంగా. ఇంకొక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దాని యోబు గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. 24వ అధ్యాయం 4వ వచనానికి రాండి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం తర్వాత 16వ వచనం కూడా అందరం చదువుదాం. చదవండి. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేదురు, దేశంలోని బేదలు ఎవరికి తెలియకుండా. ఒక్క నిమిషం క్షమించండి, సంఖ్యాకాండానికి ఇక్కడ కదా మాట. సంఖ్యాకాండం చూడండి, అందరం కలిసి చదువుకున్న మాట. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయము 4వ వచనం చదవండి, అందరు చదవండి. సర్వశక్తుని దర్శనం పొందెను. దర్శనం పొందాడు కదా. ఇప్పుడు 16వ వచనానికి రాని. దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కనులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. చాలు, ఈయన ఒక దినాన ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ సర్వశక్తుడు ఉదయకాలం ఆరాధనలో కూడా చూస్తున్నాం, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ఒకసారి వచ్చాడు, ప్రత్యక్షమైనాడు. ఎలాగ ప్రత్యక్షమైనాడంటే మానవులకు రక్షకుడిగా ప్రత్యక్షమైనాడు. కానీ రెండోసారి ఆయన ప్రత్యక్షమయ్యే ప్రత్యక్షత రారాజుగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక కోట్ల కొలది దేవదూతలతో మహామహిమతో రాబోతున్నాడు ఆయన. ఎవరి కొరకు? కనుక ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి నిమిత్తమై, అందరి కోసం కాదు. నిజంగా నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటంటే, అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎప్పుడండి? నిన్న మొన్న. అసలు యేసుప్రభువు వారు భూమి మీదకి రాకముందే, పిల్లరా మానవుల కొరకే రక్షకుడుగా ఆయన ఉద్భవించకముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ రేపు పాటలో వస్తాడు ఆయన. కాబట్టి 5వదిగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులం. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15లో, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ఏర్పరచుకుంటుని, మీకు ఈ లోకానికి ఎటువంటి సంబంధము లేదు. అందుకని ఆయన అన్నాడు, లోకంలో ఉన్న వానికంటే మీలో ఉన్న నేను గొప్పవాడను. కాబట్టి మీరు ఏం చేయొద్దంటే లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పాడు. రండి ఒక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మనం అక్కడ చూస్తే 2వ అధ్యాయంలో ప్రభు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, మీ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు అని చెప్పాడు. చూడండి, చదవండి ఎవరైనా వచనం తీస్తే. ఈ లోకములో ఉన్న వాటినైనను
ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. పిల్లారా, ఆయన ప్రత్యక్షత కొరకే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు నిరంతరం జీవించబోతున్నారు. యుగ యుగాలు దేవునితో కూడా సింహాసనం మీద ఏలుబడి చేయబోతున్నారు. అందుకని ప్రభు చెప్పినాడు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు. ఎంత అద్భుతమైన దినం అది. కనుక ఈ లోక రాజ్యములు మహిమ అంతరించబోయే దినం రాబోతుంది. ఒక దినం దేవుడు నిశ్చలమైన రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని, అంతము లేని రాజ్యాన్ని, మహిమతో కూడిన రాజ్యాన్ని, సూర్యుడైన, చంద్రుడైన, ఆకలైన, దప్పికైన, మరణమైన, కన్నీరైన, వేదనైన లేనటువంటి రాజ్యాన్ని ప్రభు స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో ఉండబోతున్నావా? ఈరోజు ప్రభు వస్తే ఈ మీటింగ్ అయిపోయే లోపల ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే ఆయన ప్రత్యక్షతను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడ్డావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ మనసుని భూత్ సంబంధమైన వాటి మీద పెట్టొద్దు. ఇవేవి కూడా మనవి కాదు. అందుకనే భక్తుడు చెప్పాడు, లోకంలోనికి మనం ఏమి తీసుకురాలా, మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం. నీకు కలిగినవన్నీ లోకంలో విడిచిపెట్టాల్సిందే. నేను చాలాసార్లు చనిపోయిన దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను. ఆ చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొస్తారు, బయట నుండి బయటికి తీసుకెళ్ళిపోతారు, లోపల ఉన్నవన్నీ ఏం చేస్తారు? కాబట్టి ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉన్నవేవి నీవి కావు. కనుక ఏది నీతో రాదు. తిమోతి అంకుల్ ఎప్పుడు కూడా ఓ చక్కని పాట పాడతాడు, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఏ లోకం ఇది? కన్ను రెప్ప పాటలు నిన్ను మాయం చేస్తుంది. అవసరమైతే నరకానికి కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుంటా. ఎవరు అటు ఇటు చూడొద్దు, మోకాళ్ళ మీదకి రా. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నాలో నువ్వు ఆనందించాలని ప్రభు కోరుతున్నాడు. పరలోక రాజ్యంలో ఆ మహిమలో నువ్వు గనక ప్రవేశించగలిగితే ఇక నీకు కన్నీళ్లు రావు, నీకే బాధ దుఃఖం ఉండదు. పరలోకములు ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఇజ్రాయెల్ అందుకని ఎల్లప్పుడూ సంతోషమే. కనుక ప్రభువులో నువ్వు యుగ యుగాలు ఆనందించే ఆ స్థలానికి తీసుకుని వెళ్ళడానికి తిరిగి దేవుడు రాబోతున్నాడు. సిద్ధపడు. కనుక మనసులో ప్రార్థన చేసుకో. లెగవద్దు, కూర్చోండి అందరూ. ఎవరు లెగవద్దు, దయచేసి ఎవరు లెగవద్దు. ఒక్క నిమిషం ఎవరు లెగవద్దు, దయచేసి ఎవరు లెగవద్దు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆ రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి నీ హృదయాన్ని తట్టి చూసుకో. 10 మంది కన్యకలు ఆ రాజ్యం కొరకు ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా కనిపించింది. కానీ 5 మాత్రమే లోపల ప్రవేశించినారు. మిగిలిన 5 బయట వెలుపట విరవబడ్డారు. చిన్న ప్రార్థన చేసుకో. బయట ఉండకూడదు, నువ్వు లోపల ఉండాలి. సరైన సిద్ధపాటు నీకు లేకపోతే బయట విడవబడతావు. ఆ రోజు నువ్వు ఏడ్చినా, రొమ్ము కొట్టుకున్నా, ప్రాళాపించినా ఎవరు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడగు దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ 2024 సంవత్సరం మాకిచ్చి ప్రభా, జనవరి 1 ఆదివారం మొదలుకొని నాయన డిసెంబర్ చివరి ఆదివారం మీ ప్రజలంగా మిమ్మల్ని ఉదయకాలం మందిరములో ప్రభువా మిమ్మల్ని సేవించి ఆరాధించి
మీ బలలో పరిశుద్ధంగా పాలు పొంది తిరిగి ప్రభా సాయంకాలం నైనా మరి ఇయ్యంపల్లిలో మీ దాసుడు నైనా మరి లాజరన్న వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని కస్కరు ఇయ్యంపల్లి ప్రాంతంలో ప్రభా మీ రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. తిరిగి సువార్త ముగించుకొని వారి గృహమును ఆధారం చేసుకొని నాయన మీ యొక్క సర్వశక్తి కలిగిన మాటలు ప్రజలకు అందించుటకు మీ దాసు నిలవబెట్టుకొని ప్రభా మీరంతా సర్వశక్తి గల దేవుడవో ఎన్నెన్ని విధాలుగా ప్రభా మా జీవితంలో మా కుటుంబాలలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా మీరంతా సర్వశక్తి గల దేవుడవో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా. స్తోత్రములు. యోబు గ్రంథము 22వ అధ్యాయమును ఆధారం చేసుకొని సర్వము శక్తిని వైపునకు నీవు తిరిగిన ఎడల అప్పుడు నీవు సర్వశక్తిని యందు ఆనందించేదవు నాయనా. ఈ సర్వశక్తి మంతుడు ప్రభా మేము మా సొంత రక్షకునిగా మేము అంగీకరించే భాగ్యం ఇచ్చినారు. అలాగనే ప్రభా ఈ గ్రామములు కూడా ఇంకా నాయన ఈ సర్వశక్తి నీడలో విశ్రమించక ప్రభా శక్తి లేని ప్రభా దురాత్మ శక్తులకు బంధించబడి మీ ఎద్దుకు రాకుండగా ఉన్నవారి కొరకై ఈ సర్వశక్తి గల వాక్యమును ప్రభా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు నాయన. మీకు స్తోత్రములు దేవా. వందనాలు తండ్రి. వాక్యమును దీవించండి. అనేకల హృదయాల్లో ప్రభా మీ యొక్క ఘనమైన బలమైన కార్యాన్ని జరిగించండి ప్రభువా. మీకు వందనాలు. అలాగే నాయన మీ దాసులు మరి లాజరేసన్న బట్టి వందనాలు ప్రభా. రాణిమక్కను బట్టి వందనాలు. వారిని రక్షించుకున్నారు. వారిని ప్రేమించి నాయన రాజేష్ ఇందిరమ్మ గారిని బట్టి వందనాలు. వారి బిడ్డలను బట్టి వందనాలు. వారి ఉద్యోగాలను బట్టి వందనాలు తండ్రి. కిరణ్ కుమార్ బ్రదరు అలాగనే ప్రభా సౌజన్య బిడ్డలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి, పరిగణించండి. ఆ విధంగా చిన్న కుమారుడు నాయన భవానీ మౌనిక తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అబ్రహాం లింకన్ ఆనంద్ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో మీ ఘనమైన కార్యాలు జరిగించునాయన. మీ దాసుని ద్వారా ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు తండ్రి. మా పితరుడు యోబు గ్రంథంలో పలుమార్లు ప్రభా మీరు తండ్రి వారి కుటుంబాన్ని ఆదరిస్తూ వారితో మీరు మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను ప్రభువా మీకు వందనాలు తండ్రి. కుటుంబాన్ని మీరు రక్షించుకున్నారు. చక్కగా 2 కుమారులు రక్షించబడ్డారు. మరి భవానీ వాడిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా ప్రభా ఈ సర్వశక్తిని వైపు తిరుగుటకు వారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించమని ఈ దినం నాయన మరి యెహోవా నిస్సి నుంచి షాలేము నుంచి కొత్తపాలెం సియోన్ నుంచి మేమందరం రాగలిగినాము ప్రభా. మీ యొక్క సర్వశక్తి గల మాటలు ఎలషద్దాయి దేవుణ్ణి ప్రభువా మేము ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. దీవించు నాయన, కనికరించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా నాయన సర్వశక్తి గల దేవుని వైపు తిరుగుటకు సహాయం చేయండి అయ్యా. మీకు అసాధ్యమేది ఏది లేదు. మరొకసారి ప్రభా అబ్రహాము శారాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారి జీవితంలో మీరెంత సర్వశక్తి గల దేవుడుగా ఉన్నారో అలాగనే ప్రభా మరి భవానీ సహోదరుడు వారి జీవితంలో కూడా మీరు సర్వశక్తి గల దేవుడుగా ఉండి మీరే కార్యాలు జరిగించండి. నేను సర్వ శరీరులకు దేవుణ్ణి అని చెప్పినారు దేవా. ఈ యొక్క గ్రామంలో ఇంకా అందరూ సర్వశక్తిని నీడను విస్మరించకుండా ప్రభువా తండ్రి ఈ లోకం వైపు పరిగెడుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, సర్వశక్తిని నీడను విశ్రమించువారే అన్నారు ప్రభువా. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ఈ కుటుంబానికి ఇచ్చినారు. ఈ కుటుంబం